హే వినర్స్! చాలామంది నన్ను క్వెషన్స్ అడుగుతుంటారు. సార్ నేను మెడిటేషన్ చేసినప్పుడు, విజువలైజేషన్ చేసినప్పుడు, మార్నింగ్ రిచువల్స్‌ని ప్రాక్టీస్ చేసినప్పుడు అంతా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. బట్ ఒకసారి మళ్ళీ ఆఫీస్‌కెళ్ళొస్తాను. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అన్నీ నార్మల్ అయిపోతాయి. అంటే మళ్ళీ అన్నీ యథావిధిగా స్టార్ట్ అవుతాయి. సో ఎందుకిలా జరుగుతుంది? అంటే ఒక ప్యాటర్న్‌లో నేనెందుకు ఫిక్స్ అయిపోయాను? ఎందుకు నా లైఫ్ చేంజ్ అవ్వట్లేదు అని క్వెషన్స్ అడుగుతుంటారు. ఫ్రెండ్స్, దీనికి మనం బ్రెయిన్ హ్యాక్స్‌ని అర్థం చేసుకోవాలి. న్యూరో సైన్స్‌ని సో, న్యూరో సైన్స్ ఏం చెప్తుందంటే, ఏదైతే ఒక ప్యాటర్న్‌ని మీరు కంటిన్యూయస్‌గా రిపీట్ చేశారో, అదొక కెమికల్‌ని సీక్రెట్ చేస్తుంది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రతిరోజు మొబైల్‌ని యూజ్ చేసే అలవాటు ఎక్కువగా ఉంది. ఎక్కువగా కామెడీ వీడియోస్ చూస్తున్నారు, రీల్స్‌ని చూస్తున్నారు. సో, అక్కడ మీ బ్రెయిన్‌లో ఒక డోపమైన్ అనే ఒక కెమికల్ సీక్రెట్ అవుతుంది. సో, మీరు ఆ అలవాటు ఎందుకయ్యారు అంటే, మీ బ్రెయిన్‌కి డోపమైన్ అలవాటయింది. సో, బ్రెయిన్‌కి ఏం కావాలి? డోపమైన్ కావాలి. సో, ఎప్పుడైతే ఆ డోపమైన్ దొరకట్లేదో, మళ్ళీ మీ బ్రెయిన్ ఏం చేస్తుంది? మళ్ళీ ఆ రీల్స్ చూడడానికి మిమ్మల్ని ప్రొవోక్ చేస్తూ ఉంటుంది. ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. సో, చాలామందికి ఈ బ్రెయిన్ సైన్స్ అర్థం కాకపోతే రిజల్ట్స్ రావు. సో, ఇక్కడ న్యూరో సైన్స్ ప్రకారంగా ఎప్పుడైతే మనం ఒక ఆలోచన, కొత్త ఆలోచన చేస్తున్నామో, మన బ్రెయిన్ యొక్క స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది. దీన్ని మనం న్యూరోప్లాస్టిసిటీ అంటాం. సో, నెక్స్ట్ 21 డేస్ గనక మీరు ఒక దాని పైన మీ లైఫ్ ఎలా ఉండాలి? మిమ్మల్ని మీరు ఎలా మార్చుకోవాలనుకున్నారు? మేనిఫెస్టేషన్ అంటే నాకు పెద్ద కార్ గావాలి, నాకొక పెద్ద ఇల్లు కావాలి కాదండి. నేనెలా మారాలనుకున్నా? నేను యాస్ ఎ పర్సన్‌గా ఎలా ఉండాలి? నా బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉండాలి? నా హాబిట్స్ ఎలా ఉండాలి? నా పర్సనాలిటీ ఎలా ఉండాలి? నా ఆలోచనలు ఎలా ఉండాలి? అది మారితేనే మేనిఫెస్టేషన్ జరుగుతుంది. మేనిఫెస్టేషన్ అంటే ఓన్లీ ఆలోచించడం గాదండి. గమనించండి. ఇక్కడ పర్సన్ యొక్క బీయింగ్ చేంజ్ అవ్వాలి. బీయింగ్ అంటే ఏంటి? హూ యూ ఆర్ అనేది చేంజ్ అవ్వాలి. అది చేంజ్ అవ్వాలంటే దీన్ని అర్థం చేసుకోవాలి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పటివరకు చాలామంది మన వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోలేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్డ్ అని కింద టైప్ చేయండి. అంటే ఇలాంటి బ్యూటిఫుల్ కాంటెంట్ న్యూరో సైన్స్, ఎపిజెనెటిక్స్, లా ఆఫ్ అట్రాక్షన్, క్వాంటమ్ ఫిజిక్స్ గురించి ఇక్కడ మీకు బెస్ట్ వీడియోస్ వస్తాయి. దట్ ఈస్ మై ప్రామిస్. రైట్? సో, ప్లీజ్ ఇప్పుడే టైప్ చేయండి సబ్స్క్రైబ్డ్ అని. సో దట్ లెట్ అస్ సీ ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారో మనకు అర్థమవుతుంది. సో, దీనివల్ల మాకు మా టీమ్‌కి ఒక మంచి ఎనర్జీ వస్తుంది. వీడియోస్ మంచి వీడియోస్ మీకు సో, లెట్స్ అండర్‌స్టాండ్ ఫస్ట్. ఇక్కడ కొన్ని హార్మోన్స్ పేరిచ్చాను. కొన్ని కెమికల్స్ పేర్లిచ్చాను. సో, ఫస్ట్ కెమికల్ పేరేంటంటే డోపమైన్. దీన్ని మనం డోస్ అంటాం. డోపమైన్. సో, ఈ డోపమైన్ అంటే ఏంటి? రివార్డ్ కెమికల్. సో, మన బ్రెయిన్‌కి ఏం కావాలి? రివార్డ్ కావాలి. ఎప్పుడైతే రివార్డ్ దొరకట్లేదో అప్పుడు మీరేం చేస్తుంటారు? ప్రోక్రాస్టినేషన్ చేస్తుంటారు. దీన్ని తర్వాత చేస్తానులే, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, ఇదంతా ఇంపార్టెంట్ కాదు. డిప్రెషన్‌లోకెళ్తుంటారు. ఎప్పుడైతే డోపమైన్ లెవెల్స్ తగ్గుతాయో, అప్పుడు పీపుల్ ప్రోక్రాస్టినేషన్ చేస్తుంటారు, వాయిదా వేస్తుంటారు మరియు డిప్రెషన్‌లోకెళ్తుంటారు. సో, ఇక్కడ డోపమైన్ లేకుంటే పీపుల్ ఏమవుతున్నారు చూడండి డిప్రెషన్‌లోకెళ్తున్నారు. ఆక్సిటోసిన్ లేకుంటే లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు. కాన్ఫిడెన్స్ ఉండట్లేదు. తర్వాత చేద్దాంలే, కాన్ఫిడెన్స్ ఉండట్లేదు. సెరిటోనిన్ లేకుంటే ఇవన్నీ కెమికల్స్. డోపమైన్, ఆక్సిటోసిన్, సెరిటోనిన్. సెరిటోనిన్ గనక మిస్ అయితే వాళ్ళెప్పుడు వర్రీగా ఉంటారు, బాధలో ఉంటారు, టెన్షన్‌గా ఉంటారు, టైర్డ్ అయిపోతుంటారు, ఫిజికల్ ఎనర్జీ ఉండదు. ఎండార్ఫిన్స్ గనక లేకుంటే ఎప్పుడు స్ట్రెస్‌లో ఉంటారు, కోపంగా ఉంటారు. ఓకే. ఈ వీడియో గనక క్లియర్‌గా అర్థం చేసుకుంటే ప్రోక్రాస్టినేషన్ వాయిదా వేసే పద్ధతి వెళ్ళిపోతుంది. డిప్రెషన్‌లోకెళ్ళలేరు. లోన్‌లీగా ఫీల్ అవ్వరు. ఎప్పుడు కాన్ఫిడెంట్‌గా ఉంటారు, వర్రీగా ఉంటారు, టైర్డ్‌గా ఉండరు. అండ్ స్ట్రెస్‌ఫుల్‌గా, యాంగ్రీగా, యాంగ్జైటీలో ఎప్పుడు ఉండరు మై డియర్. సో, దీన్ని అర్థం చేసుకోండి. మరి డోపమైన్ లెవెల్స్ ఎలా పెంచాలి? సో, డోపమైన్ మీకు ఎక్కడ దొరుకుతుంది? సోషల్ మీడియా స్క్రాలింగ్, ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకున్నప్పుడు, ఫ్రెండ్స్‌తో బయటికెళ్ళినప్పుడు, అప్పుడు మాత్రమే డోపమైన్ సీక్రెట్ అవుతుంది. బట్ దీన్ని మనం డోపమైన్‌ని ఎర్న్ చేయాలి. ఎలా ఎర్న్ చేయాలి? చూడండి. ఈ రోజు నుంచి ఫోన్‌ని తగ్గించండి. ఫోన్‌ని తగ్గించండి. మాక్సిమం ఫోన్‌ని యూజ్ చేసే ఒక టైమ్‌ని పెట్టుకోండి. ఆ టైమ్‌లో మాత్రమే చూడండి. మిగతా టైమ్‌లో ఫోన్‌ని తగ్గించండి. అండ్ మీరుండే ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని క్లీన్‌గా ఉంచుకోండి. మీ హాల్ అవ్వచ్చు, మీ బెడ్‌రూమ్ అవ్వచ్చు, మీ స్టడీ రూమ్ అవ్వచ్చు. అక్కడ దాన్ని క్లీన్‌గా ఉంచుకోండి. దాన్ని క్లీన్‌గా ఉంచుకొని ఏదైతే టాస్క్ చేయాలో ఆ టాస్క్ పైన ఫోకస్ చేయండి. టు డూ లిస్ట్ పెట్టుకోండి. ఈరోజు ఒక 5 పేజెస్ బుక్ రీడ్ చేస్తాను. ఈరోజు నేను ఒక 5 మినిట్స్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తాను. మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి. టు డూ లిస్ట్‌లో దాన్ని చెకౌట్ చేసేయండి. ఓకే. నేను గ్రాటిట్యూడ్ చేశాను. హోపోనోపోనో చేశాను. ఈఎఫ్‌టీ చేశాను. విజువలైజేషన్ చేశాను. టు డూ లిస్ట్‌లో చేయండి. అండ్ పడుకునే ముందు టేక్ కోల్డ్ షవర్. లేదా హాట్ షవర్ అయితే హాట్ షవర్. ఏదైనా సరే బట్ టేక్ షవర్. సో, ప్లేస్‌ని క్లీన్‌గా ఉంచుకోండి. చిన్న చిన్న రివార్డ్స్‌ని మీకు మీరివ్వండి. ఈరోజు ఏదైనా మంచి పని చేశారు, ఎవరికైనా సపోర్ట్ చేశారు, ఎవరికైనా హెల్ప్ చేశారు, మీ మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో మాట్లాడారు. సో, ఇట్లా చిన్న
యాక్టివిటీస్ చేయడం వల్ల డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. సో, మంచి పనుల వల్ల కూడా రివార్డ్స్ దొరుకుతాయి. చూడండి, ఒకప్పుడు మనం రివార్డ్స్ గురించి ఏం చేసేవాళ్ళం? స్కూల్‌లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడము, రైట్? హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవడము, డ్రాయింగ్ పార్టిసిపేషన్ అవ్వచ్చు, లేదా సింగింగ్ కాంపిటీషన్స్ అవ్వచ్చు, లేదా డాన్స్ కాంపిటీషన్స్ అవ్వచ్చు. మనం చిన్నప్పుడు మీరు దేంట్లోనైనా విన్ అయ్యారా? ప్లీజ్ ఇప్పుడే టైప్ చేయండి కామెంట్ సెక్షన్‌లో. మీరు దేంట్లో విన్ అయ్యారు? ఎందుకంటే దాంట్లో విన్ అవ్వడం వల్ల మీకు డోపమైన్ దొరికింది. దొరకట్లేదు. ఏం చేస్తుంది మైండ్? సోషల్ మీడియాలో స్క్రాలింగ్, లైక్స్, షేర్, సబ్స్క్రైబ్ చేయడము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ఫోటో పెట్టారు. ఎక్కువ మంది దాన్ని లైక్ చేస్తారు. ఏం జరుగుతుంది? డోపమైన్ రిలీజ్ అవుతుంది. సో, ఇక్కడ మీ మైండ్ ఏం చేస్తుందంటే డోపమైన్ గురించి అడిక్ట్ అయింది. సో, డోపమైన్ అది ఎలా పెరుగుతుందంటే కోల్డ్ షవర్ తీసుకోండి, టు డూ లిస్ట్ ప్రాక్టీస్ చేయండి, ఫోన్ డీటాక్స్ చేయండి, క్లీన్‌గా ఉంచుకోండి అండ్ టాస్క్ కంప్లీట్ చేస్తూ ఉండండి. టాస్క్ అయిపోగానే టిక్ మార్క్ పెట్టేసేయండి. నెక్స్ట్ ఆక్సిటోసిన్. ఆక్సిటోసిన్ లేకుంటే లోన్లీగా ఫీల్ అవుతారు. మై డియర్ ఫ్రెండ్స్, ఆక్సిటోసిన్ ఈస్ అ లవ్ హార్మోన్, రైట్? సో, లవ్ హార్మోన్ పెంచాలంటే మనం ఏం చేయాలి? హావ్ టు సపోర్ట్ అదర్స్. అమ్మ, నాన్న, ఫ్యామిలీ మెంబర్స్, లేదా మీ గ్రూప్‌లో ఉంటే మీ ఫ్రెండ్స్‌కి సపోర్ట్ చేయండి. వాలంటరీ ఆర్గనైజేషన్‌లో జాయిన్ అవ్వండి అండ్ సపోర్ట్ చేయండి. ఫిజికల్ టచ్. ఫ్యామిలీ మెంబర్స్‌కి హగ్ ఇవ్వండి. ప్రతిరోజు హస్బెండ్, వైఫ్, పిల్లలు, ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే అందరికీ హగ్ ఇవ్వండి. ఫిజికల్ టచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఒకరితో ఒకరు క్లియర్‌గా మాట్లాడుకోండి. ప్రతిరోజు ఒక టైం పెట్టుకోండి వితౌట్ ఫోన్, వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్స్, వన్ టు వన్ మాట్లాడడం వల్ల. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, దిస్ ఈస్ పాజిటివ్ సెల్ఫ్ మిర్రర్ టాక్. పాజిటివ్ సెల్ఫ్ మిర్రర్ టాక్ అంటే ఏంటి? మిర్రర్ ముందుకెళ్ళాలి, పాజిటివ్‌గా మాట్లాడాలి. యెస్ నరేంద్ర, హాయ్. ఈరోజు నువ్వు పొద్దున్న లేచావు. మార్నింగ్ 5:00 లేచావు. యూ డిడ్ యువర్ మార్నింగ్ రిచువల్స్. యూ డిడ్ అమేజింగ్ మెడిటేషన్. థాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ అని చెప్పండి. క్లియర్‌గా మాట్లాడండి. పాజిటివ్ సెల్ఫ్ మిర్రర్ టాక్. దీనివల్ల ఏం జరుగుతుంది? ఆక్సిటోసిన్ అనేది మీ బ్రెయిన్‌లో రిలీజ్ అవుతుంది, రైట్? ఆక్సిటోసిన్ రిలీజ్ అయితే ఏం జరుగుతుంది? ఆటోమేటిక్‌గా లవ్ హార్మోన్ అనేది పెరుగుతుంది. ఇక్కడ లవ్ దొరక్కుంటే మైండ్ ఏం చేస్తుంది? వేరే దగ్గర లవ్ వెతుకుతూ ఉంటుంది. కరెక్ట్? సో, ప్లీజ్ డోంట్ డూ థట్. నెక్స్ట్ ఈస్ సెరటోనిన్. సెరటోనిన్ ఈజ్ అ హ్యాపీ హార్మోన్. సో, ఈ హ్యాపీ హార్మోన్ లేకుంటే ఎలా ఉంటారు? వర్రీగా ఉంటారు, టైర్డ్‌గా ఉంటారు. ఇది రివార్డ్ హార్మోన్, లవ్ హార్మోన్, ఇది హ్యాపీ హార్మోన్. సో, మార్నింగ్ సన్‌లైట్‌లోకెళ్ళండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. దీని గురించి స్పెషల్లీ రాబిన్ శర్మ 5 ఏఎం క్లబ్ అనే బుక్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశారు. మార్నింగ్ 5 ఏఎం క్లబ్ బుక్‌లో మార్నింగ్ సన్‌లైట్ వల్ల ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ సన్‌లైట్ కూడా మంచి సెరటోనిన్‌ని రిలీజ్ చేస్తుంది మన బాడీలో. నేచురల్ ఫుడ్స్ తినండి. ప్రాసెస్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, స్పైసీ ఫుడ్ కాదండి. నేచురల్ ఫుడ్, ఫ్రూట్స్ అండ్ డీప్ స్లీప్‌లోకెళ్ళండి. రైట్? రాత్రి తొందరగా పడుకోండి. మార్నింగ్ డీప్ స్లీప్‌లోకెళ్తారు. నైట్ అరౌండ్ 2:00, 3:00 ఆ టైంలోకి. అండ్ స్లోగా డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయండి. స్లో అండ్ డీప్ బ్రీతింగ్. దీన్నే నేను 4, 4, 7 అంటాను. అంటే 4 కౌంట్‌లో బ్రీత్ ఇన్, 4 హోల్డ్ చేయండి అండ్ 7 బ్రీత్ ఔట్. ఈ విధంగా 4, 4, 7 కౌంట్ ద్వారా మీరు సెరటోనిన్ లెవెల్స్‌ని పెంచబోతున్నారు. అండ్ నెక్స్ట్ ఈస్ ఎండార్ఫిన్స్. దిస్ వెరీ ఇంపార్టెంట్ హార్మోన్. ఎండార్ఫిన్స్ ఏం చేస్తాయి మన బాడీలో? ఎండార్ఫిన్స్ ఆర్ ద పెయిన్ కిల్లర్స్. పెయిన్‌ని తగ్గిస్తాయి. పెయిన్ ఎలా తగ్గుతుంది? బై ఎండార్ఫిన్స్. సో, స్ట్రెస్, యాంగ్రీనెస్, కోపంగా ఎప్పుడుంటున్నారు? స్ట్రెస్‌ఫుల్‌గా ఎప్పుడుంటున్నారు? ఎండార్ఫిన్స్ లేకుంటే. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎండార్ఫిన్‌ని పెంచాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ ఎక్సర్సైజ్. మార్నింగ్ అట్‌లీస్ట్ ఒక 35-40 మినిట్స్ వరకు మినిమమ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. రన్నింగ్ అవ్వచ్చు, వాకింగ్ అవ్వచ్చు, జాగింగ్ అవ్వచ్చు, కార్డియో ఎక్సర్సైజ్, ఏరోబిక్ ఏదైనా సరే. ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈస్ సింగింగ్, డాన్సింగ్, పిల్లలతో ఆడుకోవడము, చిల్డ్రన్‌తో ఆడుకోవడము ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. రైట్? ఒక్కసారి మర్చిపోయుంటారు. మళ్ళీ దాన్ని బయటికి లాఫ్ లౌడర్, గట్టిగా నవ్వండి. యెస్. మంచి చిన్నప్పుడు మీరు ఏదైతే కామెడీ వీడియోస్ చూసినా మళ్ళీ దాన్ని చూడండి, నవ్వండి. ఎండార్ఫిన్స్‌ని క్రియేట్ చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఈ డోపమైన్, ఆక్సిటోసిన్, సెరటోనిన్, ఎండార్ఫిన్స్ ఈ 4 కెమికల్స్‌ని మనం ఎప్పుడైతే రిలీజ్ చేస్తుంటామో, జనరేట్ చేస్తుంటామో, ప్రోక్రాస్టినేషన్ నుంచి బయటపడతారు, డిప్రెషన్ నుంచి బయటపడతారు, లోన్లీనెస్ నుంచి, కాన్ఫిడెన్స్ లేకపోవడము, స్ట్రెస్‌ఫుల్‌గా, కోపంగా ఉండడం, వర్రీగా ఉండడం, టైర్డ్‌గా ఉండడం ఇవన్నీ నుంచి బయటికెళ్తారు. ఇప్పుడే ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడే బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్, డీప్ బ్రీతింగ్, డీప్ బ్రీత్ ఔట్ ప్రాక్టీస్ చేయండి. సీ అమేజింగ్‌లీ మీకు రిజల్ట్స్ వస్తాయి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీక్ వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ కోర్స్. ఇప్పుడే కింద కనబడుతున్న కాంటాక్ట్ నంబర్‌కి డయల్ చేయండి అండ్ టెలిగ్రామ్ గ్రూప్‌లో అండ్ వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. రెగ్యులర్‌గా వర్క్‌షాప్స్ కంటిన్యూగా అవుతున్నాయి. క్వాంటమ్ మేనిఫెస్టింగ్, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ గురించి, అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ ఇలాంటి బ్యూటిఫుల్ సైంటిఫిక్ కాన్సెప్ట్స్ నేర్చుకొని మీరందరూ మీ లైఫ్‌లో అనుకున్న విధంగా
సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళాలంటే కోచ్ రవీంద్ర ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే మీరు ఏ హార్మోన్ పైన ఎక్కువగా వర్క్ చేయాలి అది కూడా టైప్ చేయండి. సెరోటోనినా, ఎండార్ఫినా, డోపమైనా లేదంటే ఆక్సిటోసినా టైప్ చేయండి. అండ్ గెట్ ద రివార్డ్ హార్మోన్, లవ్ హార్మోన్, హ్యాపీనెస్ హార్మోన్ అండ్ పెయిన్ కిల్లర్. యెస్. థాంక్ యూ సో మచ్. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. జై హింద్.